హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం అని అంటుంటారు. మరి ఈ రంగుల ప్రపంచంలో ఎన్నో రూమర్స్ కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటాయి. చిన్న హింట్ దొరికితే చాలు పెద్ద కథనే అల్లేస్తుంటారు. ముఖ్యంగా ఎఫ్ఐఆర్స్ విషయంలో రోజుకొక వార్త వినిపిస్తూనే ఉంటుంది. మరి తాజాగా స్టార్ హీరో విషయంలో ఎవ్వరూ ఊహించని రూమర్ సంచలనంగా మారింది. మహేష్ బాబు సీక్రెట్ ఎఫ్ఐఆర్ తాలూకు విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఓ నిర్మాత మహేష్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో మహేష్ బాబు హీరోయిన్ త్రిషతో సీక్రెట్ ఎఫ్ఐఆర్ నడిపించారని టాలీవుడ్ నిర్మాత గీతాకృష్ణ నేరుగా చెప్పేశారు. అంతేకాదు వీరిద్దరూ సీక్రెట్గా ముంబైలో కలిసేవారని, ఓ రోజు ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రత కనిపెట్టి ఎంతో చాకచక్యంగా ఇష్యూ క్లోజ్ చేసిందని చెప్పుకొచ్చాడు. దీంతో మహేష్ త్రిష ఎఫ్ఐఆర్ అంటూ ఈ అంశం మరోసారి చర్చల్లో నిలిచింది. నమ్రత శిరోద్కర్ని కూడా మహేష్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మహేష్ బాబు వంశీ సినిమాలో కలిసి నటించిన నమ్రతతో ఇద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమాయణం నడిపించి తర్వాత పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు మహేష్ బాబు విషయంలో నిర్మాత గీతాకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కృష్ణ తనయుడుగా సినీ ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ను అందుకున్నారు. టాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుల్లో మహేష్ బాబు ఒకరిగా నిలవడమే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా ప్రస్తుతం రాణిస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను రంగంలోకి దించారు. జక్కన్న భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీక్లు లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఈ ప్రతిష్టాత్మక సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.